శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రముఖ సంఘ సేవకులు పిల్లారి ఫౌండేషన్ అధినేత పిల్లారి దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుమార్తె పిల్లారి అమరావతి కళావేదికను నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ సంయుక్తంగా పాల్గొని కళావేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన గావించి పిల్లారి దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి గత సంవత్సరం 10వ తరగతిలో జిల్లా మొదటి ర్యాంకు సంపాదించిన విద్యార్థినికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, అలాగే బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంయుక్తంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి జిల్లా ప్రథమ స్థాయిలో వచ్చిన విద్యార్థినికి 20,000 రూపాయల పారితోషికం, ద్వితీయ తృతీయ మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల పారితోషికాలను అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలను అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని దాతలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని మున్సిపల్ ప్రభుత్వ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో శ్రీకాళహస్తి సంఘ సేవకర్త పిల్లారి దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుటుంబీకులు కళావేదిక నిర్మించడం హర్షించదగ్గ విషయమంటూ వారి కుటుంబానికి అభినందనలు తెలియజేశారు. ఇదే విధంగా దాతలు ముందుకు వచ్చి పాఠశాలలను అభివృద్ధి చేస్తే ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యాభ్యాసం చేసేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. అధినేత పిల్లారి దుర్గాప్రసాద్ గారు మనకందరూ పరిచయం ఉంటున్న వ్యక్తి. ఆయన బతికున్నంగా కూడా ఎంతో మందికి పిల్లలకి స్కూల్లో కావచ్చు మిగతా సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఆయన మరణం తర్వాత వారి కుమార్తె పిల్లారి అమరావతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ హై స్కూల్ అయినటువంటి సరస్వతి బాయ్ హై స్కూల్ నందు మరి ఒక 12 లక్షల రూపాయలు విలువ చేసే స్టేజ్ని కట్టించి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి చేతులకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్లో ఎంతో మంది పిల్లలు మరి పేద విద్యార్థులు చదువుతున్నారు. వారి సౌకర్యార్థం కూడా మరి వారికి సేవ చేస్తూ అదేవిధంగా ఈరోజు ఒక స్టేజ్ని కూడా నిర్మించి ఇచ్చారు. చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరియు వారి కుటుంబ సభ్యులు అమరావతి వారి పిల్లలు వారికి కూడా భగవంతుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్న ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ పిల్లారి ఫౌండేషన్ కింద మరి మా మేడం అమరావతి గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని మరి మన స్టేజ్ కట్టించారు దుర్గాప్రసాద్ గారి పేరు మీద. అలానే అన్న బద్దన్న కూడా మరి ఈరోజు బద్దన్న ఉన్నారు, పక్కన కట్ట లేదు, ఆయన వెనక ఉన్నట్టున్నాడు, ముందు లేడు. ఆయన కూడా మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మరి ఒక 100 బెడ్స్ నా డెవలప్మెంట్ చూసి 100 బెడ్స్ ఆయన కూడా డొనేట్ చేయడం జరిగింది పిల్లలకి. సో వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ